ఫర్టిలిటీ. అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ భవ్య. ఈ వెయిట్ లాస్ కోసం ఈ మధ్య చాలా ఆపరేషన్స్ చేసుకుంటున్నారు. మరి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు ఎలా ఉంటుంది ప్రాసెస్, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మెడికవర్ నుంచి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ మన్నెం మనోజ్ కుమార్ సార్ ఉన్నారు, డాక్టర్. మనం ముందు సార్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. సార్ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సార్. సార్, ఈ వెయిట్ లాస్ కోసం అందరికీ ఏంటంటే కొంచెం ఒక ఇన్సెక్యూరిటీ వల్ల దేనివల్ల వెయిట్ లాస్ కావాలి, దానికి కొంచెం తొందరగా అయిపోవాలంటే ఆపరేషన్స్ చేయించుకోవాలని చాలా వెళ్తున్నారు. అసలు ఈ వెయిట్ లాస్ ఆపరేషన్స్ చేయించుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయా? ఇంకా మెయిన్ డౌట్ అందరికి ఏంటంటే అసలు ఈ వెయిట్ లాస్ సర్జరీ అనేది కాస్మెటిక్ సర్జరీ కిందకి వస్తుందా లేకపోతే ఏంటి అనే డౌట్ కూడా ఉంది సార్. బేసికల్లీ ఫస్ట్ ఒబెసిటీ గురించి మాట్లాడుతున్నాం. అంటే మనకి బిఎంఐ లో కొలుస్తాం మనం వెయిట్ కరెక్ట్ గా ఉన్నామా లేదా అనేది. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. అది కనుక 20 నుంచి 25 వరకు ఆ రేంజ్ లో ఉంటే కరెక్ట్ వెయిట్ లో ఉన్నామని అర్థం. అంతకంటే ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ ఉన్నామని అర్థం. ఈ బిఎంఐ క్లాసిఫికేషన్ లోనే 25 to 30 వరకు ఉంటే ఓవర్ వెయిట్ అంటాం. 30 to 35 ఉంటే క్లాస్ 1 ఒబెసిటీ అంటాం. 35 to 40 ఉంటే క్లాస్ 2 ఒబెసిటీ అంటాం. మోర్ దెన్ 40 ఉంటే మార్బిడ్ ఒబెసిటీ ఆర్ క్లాస్ 3 ఒబెసిటీ అంటాం. 50 కంటే ఎక్కువ సూపర్ ఒబెస్ అంటాం. సో ఇలా గ్రేడింగ్ ఉంటుంది. మనం గ్రేడింగ్ అంటే ఏ గ్రేడింగ్ లో ఉన్నారు వాళ్ళకి, దానికి ఇంకేమన్నా కోమాబిలిటీస్ ఉన్నాయి అంటే షుగర్ ఉండడం కానీ, జాయింట్ పెయిన్స్ ఉండడం కానీ, హైపర్ టెన్షన్ ఉండడం కానీ, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం, అవి ఉండడం, ఇవన్నీ రిలేటెడ్ టు ఒబెసిటీ అన్నమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సర్జరీ అవసరం ఉందా లేదా అనేది డిసైడ్ చేస్తాం. సార్, ఇప్పుడు మరి సర్జరీ అవసరం అంటే వాళ్ళు ఎక్కువ ఈ కండిషన్స్ లో ఉన్న వాళ్ళకి సర్జరీ ఎలా చేస్తారు? ఆ కండిషన్స్ లేకుండా డైరెక్ట్ వెయిట్ లాస్ చేయించుకోవడానికి అంటే యూజువల్లీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అంటే బిఎంఐ 25 to 30 ఉన్న వాళ్ళలో వి వోంట్ సజెస్ట్ సర్జరీ. కరెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే, రీసెంట్ గైడ్ లైన్స్ ప్రకారం బిఎంఐ 35 కంటే ఎక్కువ ఉంటే వి ఆఫర్ వెయిట్ లాస్ సర్జరీ. బిఎంఐ 30 నుంచి 35 వరకు ఉండి ఇప్పుడు నేను చెప్పిన కోమాబిలిటీస్ ఏమన్నా ఉన్నాయంటే లైక్ షుగర్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కానీ, వీటిలో ఏమన్నా ఉన్నా విత్ బిఎంఐ ఆఫ్ 30 to 35 వి ఆఫర్ బెరియాట్రిక్ సర్జరీ. పర్టికులర్ మీరు అన్నారు బిఎంఐ లెవెల్స్ అనేవి కొంచెం ఇంకా పెద్దగా లేకుండా 35 లేకుండా నార్మల్ రేంజ్ లో ఉంటాయి. బట్ వాళ్ళు వెయిట్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు, నేను చేయాలి అనుకున్న వాళ్ళకి మీరు రికమెండ్ చేయొద్దు అంటారా? లేకపోతే స్ట్రిక్ట్ ఇండికేషన్స్ ఉంటేనే బెరియాట్రిక్ సర్జరీ చేస్తాం. అండ్ బెరియాట్రిక్ సర్జరీ ఇస్ నాట్ ఏ కాస్మెటిక్ సర్జరీ. ఇప్పుడు మనం కొంచెం లావు ఉన్నామని వాళ్ళు వస్తే మనం ఈ సర్జరీ ఆఫర్ చేయం. వాళ్ళకి ఖచ్చితంగా దీని వల్ల బెనిఫిట్ ఉంటుందంటేనే మాత్రమే మనం ఈ సర్జరీ ఆఫర్ చేస్తాం. సో ఆఫ్టర్ ది సర్జరీ నెక్స్ట్ వాళ్ళకు ఉండే ప్లస్ అండ్ మైనస్ ఏముంటాయి అంటారు? డిసడ్వాంటేజెస్ ఏముండొచ్చు? నీరసం కానీ, లేకపోతే రెగ్యులర్గా ఉండే యాక్టివ్గా ఉండకపోవడం అలా ఏమన్నా ఉండొచ్చా? లేకపోతే అంటే సర్జరీ పర్టికులర్ తీసుకుంటే మనం సర్జరీకి ముందు 2 weeks కి వీ విల్ ఆస్క్ దెమ్ టు బీ ఆన్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ టు గెయిన్ దేర్ కమిట్మెంట్. అంటే మనకి సర్జరీ తర్వాత దే హ్యావ్ టు ఫాలో ఏ స్ట్రిక్ట్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ రెజిమెన్. వాళ్ళ దగ్గర ఆ కమిట్మెంట్ ఉందా లేదా అని చెక్ చేయడానికి సర్జరీ ముందే మనం ఒక 2 weeks వాళ్ళని కొంచెం లిక్విడ్ డైట్ నేను పెట్టడం, ఎక్సర్సైజ్ చేసి వెయిట్ తగ్గిరమ్మడం, ఇవన్నీ చెప్తాం. సో వాళ్ళు అలా వస్తే దెన్ వి ఆఫర్ సర్జరీ. అంటే వాళ్ళ కమిట్మెంట్ కరెక్ట్ గా ఉంది. ఒకవేళ రాకపోతే ఆపరేషన్ చేశాక వీళ్ళు ఫాలో అవ్వకపోతే మళ్ళీ ఏదైనా మిస్ మ్యాచ్ అయినా అది మళ్ళీ మనం కౌన్సిలింగ్ పంపిస్తాం, వాళ్ళని కౌన్సిలింగ్ పంపిస్తాం. మళ్ళీ అంటే వాళ్ళ కమిట్మెంట్ కోసం మళ్ళీ కౌన్సిలింగ్ పంపిస్తాం ఏమైనా ఇష్యూస్ ఉంటే. ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది సార్ ఈ వెయిట్ లాస్ సర్జరీకి? ఇందులో అంటే అందరికి అంటే బెరియాట్రిక్ సర్జరీ ఎన్ని రకాలుగా ఉంటుందని చూస్తే ఫస్ట్ అండ్ సింప్లెస్ట్ సర్జరీ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీలో ఏంటంటే మనము స్లీవ్ ఆఫ్ స్టమక్ అంటే ఒక 80% ఆఫ్ ద స్టమక్ ని కట్ చేసి రిమూవ్ చేసేస్తాం. సో దీంట్లో హంగర్ కాజింగ్ హార్మోన్ గ్రెలిన్ అని ఉంటుంది, దాని ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ప్లస్ 80% స్టమక్ తీసినప్పుడు మనకి రిజర్వాయర్ కెపాసిటీ పోతుంది.
ఓకే సో కొంచెం తిన్నా వెంటనే కడుపు నిండిపోయినట్టు అనిపించి వాళ్ళు తినరు. ఓకే ఓకే సో ఆబ్వియస్గా ఓవర్ 6 months ఆఫ్ టైమ్ దే విల్ లూజ్ 30-35% ఆఫ్ ఎక్స్ట్రా వెయిట్ ఓకే ఓకే ఆఫ్టర్ దిస్ ఆపరేషన్ ఆఫ్టర్ దిస్ ఆపరేషన్. ఇది మామూలుగా మనకి కొంచెం 30-40 BMI మధ్యలో ఉన్న వాళ్ళకి చేస్తాం. ఓకే ఓకే అదే సూపర్ ఒబేస్ ఉన్న వాళ్ళకి, మార్బిడ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఈ సర్జరీ కొన్నిసార్లు సరిపోదు, ఎస్పెషల్లీ విత్ కోమాబిటీస్ అంటే షుగర్, బీపీ ఇవన్నీ ఉన్న వాళ్ళకి. అలాంటి వాళ్ళకి వి ఆఫర్ గ్యాస్ట్రిక్ బైపాస్ అంటాము. ఓకే దాంట్లో కూడా స్టమక్ ని చిన్న పౌచ్ లాగా చేస్తాము. అలాగే ఒక 1.5 meter to 2 meters ఆఫ్ స్మాల్ బౌల్ ని బైపాస్ చేస్తాం. ఓకే ఓకే సో ఫుడ్ లో స్టమక్ లో ఫుడ్ వచ్చాక ఒక 2 meters బైపాస్ చేసి డిస్టల్ గా వెళ్ళిపోతుంది ఫుడ్. ఓకే ఓకే సో ఈ అబ్జర్ప్షన్ అంతా తగ్గిపోతుంది అన్నమాట. ఓకే దీన్ని మాల్ అబ్జర్ప్టివ్ మెథడ్స్ అంటారు. దీంట్లో 2 రకాలు ఉంటాయి, రూఎన్వై గ్యాస్ట్రిక్ బైపాస్ ఒకటి, మినీ గ్యాస్ట్రిక్ బైపాస్. ఓకే సో ఇవి సర్జరీస్. ఓకే అంటే బేసిక్ గా మెయిన్ పాయింట్ ఏంటంటే బిఎంఐలో 35 to 40 ఉన్న వాళ్ళకి నార్మల్ గా ఆపరేషన్ అవుతుంది. 30 to 40 ఆ తర్వాత ఉన్న వాళ్ళకి మీరు ఈ బైపాస్ కొంచెం అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ చేస్తారు. ఈ ప్రొసీజర్స్ అన్ని అయిపోయిన తర్వాత పోస్ట్ ఆపరేషన్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి సార్? అంటే అంతా చేసిన తర్వాత వాళ్ళు కరెక్ట్ గా చేయకపోతే మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా? డెఫినెట్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ తర్వాత వాళ్ళకి ఓవర్ 3 months ఆఫ్ టైం వాళ్ళ డైట్ ని మేము ప్రోగ్రెస్ చేస్తూ ఉంటాం. అంటే వాళ్ళ వెయిట్ ని బట్టి, వాళ్ళకి కావాల్సిన క్యాలరీ రిక్వైర్మెంట్స్ బట్టి స్పెషలిస్ట్ డైటీషియన్స్ ఉంటారు పోస్ట్ బెరియాట్రిక్ సర్జరీ. వాళ్ళు ఒక ప్లాన్ డిసైడ్ చేస్తారు అన్నమాట. అది ఎవ్రీ 2 weeks మారుతుంది ఫర్ 3 months. 3 months తర్వాత ఒక డైట్ ఫిక్స్ చేస్తాం. వాళ్ళు దానికి ఎక్సర్సైజ్ చేస్తూ ఆ డైట్ కంటిన్యూ చేస్తేనే సస్టైన్ వెయిట్ లాస్ ఉంటుంది. లేదు మా ఒక 3 months తర్వాత కొంచెం బాగా వెయిట్ తగ్గాం, పర్లేదు ఇంకా రిలాక్స్డ్ గా తినొచ్చు అని మళ్ళీ క్యాలరీస్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తింటే దే విల్ రీగెయిన్ ద వెయిట్. సో వెయిట్ రీగెయినింగ్ అనేది మనకి ఈ బైపాస్ సర్జరీస్ లో తక్కువ ఉంటుంది. బట్ దాంట్లో రిస్క్స్ ఏంటంటే మాల్ అబ్జర్ప్టివ్ సర్జరీస్ లో కొంచెం మనకి అబ్జర్ప్షన్ గట్ బైపాస్ చేస్తున్నాం కదా, దానికి అబ్జర్ప్షన్ వల్ల విటమిన్ మినరల్ డెఫిషియన్సీ వస్తాయి మాల్ అబ్జర్ప్షన్ వల్ల. సో సప్లిమెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. కొంతమంది అది ఖచ్చితంగా మేము సజెస్ట్ చేస్తాము, వాళ్ళకి కంటిన్యూస్ గా వాడాలని కూడా చెప్తాము. కొంతమంది అవి మిస్ చేసి దానికి సంబంధించిన డెఫిషియన్సీకి సంబంధించిన సిమ్టమ్స్ రావడం చూస్తాం. సో సప్లిమెంట్స్ అనేవి ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. మేము చెప్పిన డైట్ ప్లాన్, ఎక్సర్సైజ్ ప్లాన్ మాత్రం కంటిన్యూ చేయాలి ఫర్ ఏ సస్టైన్ వెయిట్ లాస్. ప్రాబబ్లీ ఫస్ట్ కేర్ తీసుకుంటే మనకి ఎక్స్ట్రా డెఫిషియన్సీస్ రాకుండా ఉండడము, మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండే ఛాన్సులు ఉంటాయి. అంతే, మేము చెప్పింది కనుక తప్పకుండా ఫాలో అయితే దే విల్ హావ్ ఎ వెరీ. సార్ ఫైనల్ చిన్న డౌట్ ఏంటంటే ఈ పర్టికులర్ వెయిట్ లాస్ ఆపరేషన్స్ అనేవి కొంతమంది ఒకప్పుడు అంటే పెద్దవాళ్ళు చేసుకునే వాళ్ళని ఉండేది, ఇప్పుడు కొంచెం యంగ్స్టర్స్ కూడా వస్తున్నారు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అండ్ ఫీమేల్ మేల్ కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా చేసుకోవచ్చు? అంటే ఇంతకు ముందు అడల్ట్ ఏజ్ గ్రూప్ లో చేసేవాళ్ళం. ఇప్పుడు మనం రీసెంట్ గా చూస్తే ఒబెసిటీ ఇస్ ప్రివలెంట్ ఇన్ అడల్సెంట్స్. సో వి ఆఫర్ సర్జరీ ఇన్ దెమ్ ఆల్సో. After 14 years of age, even adolescent obesity ki, if they are too much obese, not able to reduce with diet and exercise, వాళ్ళకి కూడా we are offering bariatric surgery. Okay. So అంటే 14 years తర్వాత నుంచి కూడా ఆపరేషన్ బేస్డ్ ఆన్ రికమెండేషన్స్ చేస్తారు. సో వెయిట్ లాస్ అనేది మనం ఏదో లావు పెరిగిపోయామని చేసుకునేది కాదు, జాగ్రత్తలు తీసుకుంటూనే డాక్టర్ ఇచ్చే రికమెండేషన్ సజెషన్స్ ప్రకారం ఆపరేషన్స్ చేసుకుంటే మనం కొంచెం హెల్తీగా ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు.